వెల్కమ్ స్టూడెంట్స్. జేఈ మెయిన్స్ 2024 సెషన్ 1 ఎగ్జామినేషన్ సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ ఎవరెవరు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, ఎవరెవరు అని ఎందుకు అంటున్నానంటే అందరు స్టూడెంట్స్కి అడ్మిట్ కార్డ్స్ అనేవి సేమ్ డే డౌన్లోడ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. అందరికీ సేమ్ డే రిలీజ్ చేయరు. ఎందుకు రిలీజ్ చేయరు అనేది మీకు ఇప్పుడు వీడియో చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే ఎవరు ఎప్పుడు ఈ అడ్మిట్స్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా క్లారిటీగా అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మనకు సెషన్ 1 షెడ్యూల్లో అందరూ షెడ్యూల్ అయితే కంప్లీట్గా చూసే ఉంటారు కదా. ఇక్కడ ఒకటి ఇచ్చారు చూడండి, అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క స్టూడెంట్ క్లారిటీగా వినండి. బై ది సెకండ్ వీక్ ఆఫ్ జనవరి 2024. సెకండ్ వీక్ అంటే మనకు ఆల్మోస్ట్ జనవరి 10th తర్వాతే ఇంకా మనకు సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ అనౌన్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఏంటి, ఫస్ట్ ఇది తెలుసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. మీకు డిస్ప్లేలో చూపిస్తుంది 2023 ఇయర్ సెషన్ 1 ఎగ్జామినేషన్ సంబంధించి స్టూడెంట్ యొక్క సిటీ ఆఫ్ ఇంటిమేషన్, అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సెంటర్. మీకు సెకండ్ వీక్లో ఇది రిలీజ్ చేస్తారు, అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ అనేది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు మీ ఇన్ఫర్మేషన్తో పాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఫస్ట్ వన్ ఎగ్జామ్ ఏ డేట్ రోజు ఉందనేది డేట్ వస్తుంది. అలాగే సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్, సిటీ ఏ సిటీలో ఎగ్జామ్ ఉందనేది మీకు ప్లేస్ వస్తుంది. ప్లేస్ మాత్రమే వస్తుంది, మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ నేమ్ రాదు. ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ కానీ ఎగ్జామ్ సెంటర్ రాదు. అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మాత్రమే వస్తుంది, కానీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అనేది రాదు. సో ఇక్కడ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఈ స్టూడెంట్కి ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, 1/2/2023 లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 1st రోజు ఉంది. డేట్ గుర్తుపెట్టుకోండి. సో మనకు ఎగ్జామినేషన్ సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఇచ్చారు చూడండి క్లియర్. డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డ్ ఫ్రమ్ ఎన్టీఏ వెబ్సైట్ 3 days బిఫోర్ ద యాక్చువల్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ మనకు జనవరి 24th నుంచి ఫిబ్రవరి 1st వరకు డేట్స్ ఇచ్చినప్పటికీ అందరు స్టూడెంట్స్కి సేమ్ డే ఎగ్జామ్ ఉండదు కదా. 24 ఉంటుంది, 25 ఉంటుంది, 26 ఉంటుంది. సో ఇలా ఎగ్జామ్స్ ఎవరెవరికైతే డేట్ రోజు ఉంటుందో ఆ డేట్ కంటే 3 days బిఫోర్ మాత్రమే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. ఈ 3 days బిఫోర్ మనకు డౌన్లోడ్ చేసుకోవాల్సిన డేట్ ఎప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు మీకు చూపిస్తున్న సిటీ ఆఫ్ ఇంటిమేషన్ స్లిప్లో స్టూడెంట్కి ఎప్పుడు ఉంది, ఫిబ్రవరి 1st రోజు ఎగ్జామ్ ఉంది. అంటే ఆ స్టూడెంట్కి హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ అవుతుంది, జనవరి 29th నుంచి ఆ స్టూడెంట్ ఆ యొక్క అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మీకు కూడా ఈ అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాతే మీరు ఏ రోజు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి, మీకు ఏ సిటీలో ఎగ్జామ్ ఉంది అనేది తెలుస్తుంది. సో తెలిసినప్పుడు అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అడ్మిట్ కార్డ్ డేట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డేట్ రోజు మీ యొక్క అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని మీకు మార్నింగ్ సెషన్ ఉందా, ఆఫ్టర్నూన్ సెషన్ ఉందా, ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ వచ్చింది అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మనకు 24th నుంచి ఎగ్జామ్స్ ఉన్నప్పటికీ అందరు స్టూడెంట్స్కి 24th అడ్మిట్ కార్డ్స్ రావు. ఫిబ్రవరి 1st ఉన్న స్టూడెంట్కి కూడా 24th ముందే అడ్మిట్ కార్డ్స్ అనేవి రావు. ఇక్కడ ఫిబ్రవరి 1st ఎగ్జామ్ ఉందంటే మీకు 29th వరకే అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క స్టూడెంట్కి మీకు వచ్చిన ఎగ్జామ్ డేట్ కంటే బిఫోర్ 3 days మాత్రమే, బిఫోర్ 3 days అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరుగుతుంది. సో అందరికీ క్లారిటీగా అర్థమైంది కదా. సో ఇక్కడ ఫస్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వీక్లో అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ డౌన్లోడ్ చేసుకోవడమే వెరీ ఇంపార్టెంట్. సో దానికి సంబంధించిన ఆప్షన్ ఎనేబుల్ అయిన తర్వాత మీకు చూపిస్తాను నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. థ్యాంక్ యూ.